చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్యం మనం ధ్యానించుకుందాం. మహిమగల రాజా, ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన ప్రభువా, తండ్రి మీ ఆత్మ ద్వారా, మీ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడవలసిందిగా, మమ్మల్ని ముందుకు నడిపించవలసిందిగా నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి ప్రతిమాలి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఏమండి, ఈరోజు నేను నా యొక్క వాక్యాంశంలోకి వెళ్ళే ముందు ఒక చిన్న ఉపమానాన్ని మీకు చెప్పాలని ఇష్టపడుతున్నాను. ఆ ఉపమానం ఏంటంటే, ఒక అబ్బాయి కొత్త షూ కొనిపించుకున్నాడండి. కొత్త షూ కొనిపించుకుని ఆ షూ వేసుకుని బయటికి తన యొక్క ప్రయాణాన్ని ప్రారంభించాడు. బయటికి వెళ్తూ ఉన్నాడు అన్నమాట. కొంత దూరం నడిచిన తర్వాత తాను వేసుకున్నటువంటి షూలో ఏదో ఒక రాయి లాంటిది ఉంది అని గమనించాడు. అంటే అది అడ్డం పడుతూ ఉందన్నమాట కాలుకి, షూ లోపల. చిన్న రాయి అయి ఉంటుందిలే, పెద్ద రాయి ఏం కాదు కదా, ఇంటికి వెళ్ళాక చూసుకోవచ్చులే అని చెప్పి దాన్ని పట్టించుకోకుండా అలాగే నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. ఇంకాస్త దూరం వెళ్ళేటప్పటికి ఏమైందంటే ఇంకాస్త ఇబ్బంది పెరిగింది. ఇంకా కొద్దిగా అసౌకర్యంగా ఫీల్ అవుతున్నాడు. అయినప్పటికీ ఏం కాదులే, ఇంకెంత, కొంత దూరమే కదా, ఇంటికి వెళ్ళాక చూసుకుందాం, తర్వాత చూసుకుందాంలే అని చెప్పి అలా ముందుకెళ్ళిపోతూ ఉన్నాడండి. ఇంకా ముందుకెళ్ళే కొద్దీ ఈసారి కాళ్ళు మధ్య వేళ్ళు నొప్పి రావడం ప్రారంభించింది. అయినా పట్టించుకోకుండా, నొప్పొచ్చినా పట్టించుకోకుండా ఇంకొంచెం దూరం వెళ్తే ఇంటికి వెళ్ళిపోతాను, ఇప్పుడు మళ్ళీ షూ ఇప్పడం ఎందుకులే అని అనుకుని నొప్పి వస్తున్నా సరే ముందుకెళ్తా ఉన్నాడు అనమాట. తన ఇంటికి ఇంకా వెళ్లకుండానే మధ్యలోనే వేసే ప్రతి అడుగు అతనికి చాలా భయంకరమైన నొప్పి రావడం ప్రారంభించిందండి. అప్పుడు ఇంకా ఆ నొప్పికి తాళలేక, నొప్పికి తట్టుకోలేక ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చుని షూ విప్పి చూసుకుంటే లోపల తన కాలి 2 వేళ్ళ మధ్యలో ఒక రాయి ఇరుక్కుపోయిందనమాట. ఆ సైజు చాలా చిన్న రాయి. చిన్న రాయి అయినా ఆ రాయి అక్కడి నుంచి తీయగానే ఆ 2 వేళ్ళ మధ్యలో అది నొక్కుకుపోవడం వల్ల చాలా పెద్ద గాయమే అయిందండి. అంటే అట్లీస్ట్ నడవలేక ఈసారి కుంటాల్సిన పరిస్థితి వచ్చిందనమాట. అంతలా లోపల అది నలిగిపోయింది. ఇదంతా ఒక పెద్ద ఆయన గమనిస్తూ ఉన్నాడు. గమనిస్తూ అటుగా నడుచుకుంటూ వెళ్తూ ఆ అబ్బాయి దగ్గర ఆగి ఆ అబ్బాయి యొక్క గాయాన్ని చూశాడండి. గాయాన్ని చూసిన తర్వాత అతను అన్నాడు, బాబు, నిన్ను గాయపరిచింది ఈ చిన్న రాయి అనుకుంటున్నావు కదా? కాదు, ఈ చిన్న రాయి ప్రారంభంలోనే నిన్ను హెచ్చరించింది. ఇదిగో నీ కాళ్ళ మధ్య నేను ఇరుక్కుపోయాను అని చెప్పి చిన్న నొప్పి ద్వారానే నీకు అది హెచ్చరించింది. కానీ నువ్వే దాని హెచ్చరికను సీరియస్గా తీసుకోలేదు. నొప్పి వస్తున్నప్పటికీ దాన్ని నిర్లక్ష్యం చేసి నువ్వు ఇంకా ముందు నడుచుకుంటూ వెళ్ళిపోయావు. నీ గాయానికి కారణము ఆ చిన్న రాయి కాదు, నీ నిర్లక్ష్యం. నీ నిర్లక్ష్యమే నేను గాయపరిచింది అని చెప్పి ఆ పెద్ద ఆయన చెప్పి కాస్త సహాయం అందించి తన ఇంటి దాకా ఆ అబ్బాయిని తీసుకెళ్ళి అతను వెళ్ళిపోయాడండి. ఈరోజు నా యొక్క వాక్యాంశంగా నేను తీసుకోబోయేటువంటి అంశము మనస్సాక్షి. ఏంటండి? మనస్సాక్షి, కన్సైన్స్. ఏంటండి? కన్సైన్స్. ఈరోజు మనస్సాక్షి అనేటువంటి అంశాన్ని నేను తీసుకుంటున్నాను. అంటే బహుశా నేను చెప్పినటువంటి ఉపమానానికి మనస్సాక్షికి సంబంధం ఏంటండి అని అంటే, మనం వాక్యంలోకి వెళ్ళేటప్పుడు మనకు అర్థమవుతుందండి. మనందరికీ తెలుసు, మనం ఆరాధిస్తున్నటువంటి మన ప్రభువు, మన దేవుడు మానవుల్ని ఏ రకంగా సృష్టించాడో. ఏ రకంగా సృష్టించాడండి? దేవుడు తన స్వరూపమందు నరుణ్ణి సృజించాడు కదండి. సృజించినటువంటి ఆయన ఆ నరుణ్ణి ఎలా సృజించాడు? ఆయన స్త్రీని గాను పురుషుని గాను ఆయన సృజించారు. ఇదంతా కూడా ఆదికాండం మొదట్లోనే మనం చూడగలుగుతాం. ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, సృజించడం అంటే ఏంటి? సృజించడం అంటే ఎవరన్నా చెప్తారా? కొత్తగా తయారు చేయడం. మీరండి? తయారు చేయడం. ఓకే. అంటే సృజించుట అంటే టు క్రియేట్, అంటే ఇంతకు మునుపు ఎన్నడూ లేని దాన్ని కొత్తగా ఉనికిలోనికి తీసుకురావడాన్నే సృజించుట, టు క్రియేట్ అంటారనమాట.
అంతకు మునుపు ఈ భూమి మీద మానవుని ఉనికి లేదు, మానవుని రూపం లేదు, మానవుని మాట లేదు, మానవుని చూపు లేదు. దేవుడు తన స్వరూపమందు ఒక మానవుణ్ణి స్త్రీనిగాను పురుషునిగాను సృజించాలి అని ఆయన అనుకున్నాడు. అనుకున్నట్టుగానే మరి మన్నంతటిని కూడా ఆయన సమకూర్చి ఒక మానవ దేహాన్ని ఆయన నిర్మించాడండి. నిర్మించిన తర్వాత ఆయన ఏం చేశాడంటే ఆ నిర్మించబడినటువంటి ఆ దేహం యొక్క నాసికారంధ్రములలో ఆయన జీవవాయువును ఊదాడు. హల్లెలూయా. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనంలో ఈ మాట రాయబడింది. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం అండి. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. ఎస్, ఇక్కడే మానవ ప్రస్థానం అనేది ఈ భూమి మీద ప్రారంభమైంది. అంతకు మునుపు లేనటువంటి మానవుని ఉనికి దేంతో ప్రారంభమైందండి? దేవునిచే నిర్మించబడినటువంటి దేహమందు నాసికారంధ్రములలో దేవుడు ఊదినటువంటి ఆ జీవవాయువు ద్వారా మానవుని ప్రస్థానం ఇక్కడ ప్రారంభించబడింది. ఇక్కడే మనం ఒక విషయం గమనించాలి. ఆయన కేవలము నాసికారంధ్రంలో జీవవాయువును మాత్రం ఆయన ఊదలేదండి. ఆయన సృజించినటువంటి ఆ మానవునిలో కొన్ని లక్షణాలను ఆయన ఇన్బిల్ట్గా పెట్టాడు. హల్లెలూయా. అందులో ఒక అంశాన్ని లేదా ఒక లక్షణాన్నే ఈరోజు నేను ఒక వాక్యాంశంగా తీసుకున్నాను. దాని పేరే మనస్సాక్షి. ఏంటండి? మనస్సాక్షి. ఎస్, అంటే ఒక వ్యక్తి క్రైస్తవుడా కాదా, విశ్వాస అవిశ్వాస అనే దానికి సంబంధం లేకుండా ఎవరైనా ఒక వ్యక్తి అబద్ధం చెప్పినప్పుడు కానీ, ఒక దొంగతనం చేసినప్పుడు కానీ, మోసం చేసినప్పుడు కానీ, లేదా ఒక చిన్న తప్పు చేసినప్పుడు కానీ ఆ వ్యక్తి హృదయంలో ఉన్నటువంటి మనస్సాక్షి ఆ వ్యక్తిని గద్దిస్తుంది. అవునా కదా చెప్పండి? ఆ వ్యక్తి ఏ దేశం వాడైనా, ఏ ప్రాంతం వాడైనా, ఎంత చెడ్డవాడైనా, ఎంత మంచివాడైనప్పటికీ కూడా ఒక తప్పు చేసినప్పుడు, ఒక పాపం చేసినప్పుడు, ఒక అపరాధం చేసినప్పుడు తప్పక ఆ వ్యక్తి తన యొక్క మనస్సాక్షి ద్వారా గద్దింపబడతాడు. మనస్సాక్షి చెప్తుంది, ఏయ్ నువ్వు చేసింది తప్పు, నువ్వు ఏ కారణం ఉన్నప్పటికీ కూడా నువ్వు చేసినటువంటి ఈ కార్యం తప్పు అని చెప్పి ఆ వ్యక్తి హృదయంలో ఉన్నటువంటి మనస్సాక్షి ఆ వ్యక్తికి గద్దిస్తుంది లేదా చెబుతుంది. అంటే అది దేవుని ద్వారా వచ్చినటువంటి ఒక లక్షణం, ఇన్బిల్ట్గా అనమాట. ఇట్స్ అ ఇన్బిల్ట్ attribute or a inbuilt property which is kept by God in a human. ఈ విషయాన్ని గురించి రోమాపత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాల్లో రాయబడిందండి. ఆ వాక్యం మనం చదువుకుందాం. రోమాపత్రిక 2వ అధ్యాయము 14 మరియు 15 వాక్యం మనం చదువుకుందాం. కాదండి, రోమాపత్రిక 2వ అధ్యాయము 14-15. ధర్మశాస్త్రము లేని అన్యజనులో స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల వారు ధర్మశాస్త్రము లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండగను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను ధర్మశాస్త్ర సారము తమ హృదయముల యందు రాయబడినట్టు చూపుచున్నారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే దేవుని ద్వారా ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రం అందరికీ తెలుసు. ధర్మశాస్త్రం మోషే కాలంలో లేదా మోషే ద్వారా ఇవ్వబడినటువంటి ఈ ధర్మశాస్త్రం ఏదైతే ఉందో ఇది ఎంతమందికి రీచ్ అయింది అని అంటే కొంతమందికి రీచ్ అయిందండి. ప్రపంచం అంతా అప్పట్లో రీచ్ అవ్వలేదు. ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే ధర్మశాస్త్రము లేనటువంటి అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసినడలా, అంటే వారి యందు ధర్మశాస్త్రపు ఆజ్ఞలు, కట్టడలు, నియమాలు లేకపోయినప్పటికీ కూడా అలాంటి కొంతమంది అన్యజనులు ఈ ధర్మశాస్త్రము యొక్క ఆజ్ఞలు బట్టి, క్రియలను బట్టి వారు ఒకవేళ జీవించినడలా తమకు తామే ధర్మశాస్త్రమైనట్టుగా వారు జీవిస్తున్నారు.
అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండగను. అంటే ఇక్కడ ఏం పని చేస్తుంది అని అంటే, ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఈ యొక్క ధర్మశాస్త్రం ప్లేస్లో మనస్సాక్షి అనేది ఒక మానవుణ్ణి నడిపిస్తూ ఉంది అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవచ్చండి కదండి. ఓకే, ఇప్పుడు ఇప్పటి జనరేషన్లో లేదా ఇప్పటి కాలంలో మనం గమనించగలిగే ఒక బాధాకరమైన విషయం ఏంటంటే, ఈ రోజుల్లో చాలామంది వారి మనస్సాక్షి వారిని ఎంత హెచ్చరిస్తున్నా, ఎంత గద్దిస్తున్నా, వారి మనస్సాక్షి వారితో మాట్లాడుతున్నటువంటి మాటలు వారు పట్టించుకోవట్లేదు. రాటుదేలినటువంటి హృదయాలతో వారికి నచ్చినట్టుగా వారు జీవిస్తున్నారు. విచ్చలవిడిగా నచ్చినట్టుగా వారు పాపం చేస్తూ తమ ఇష్టానుసారంగా వారు జీవిస్తూ ఉన్నారండి. ఇది అవునా కదా చెప్పండి? ఎక్కడ చూసినా పాపం అనేది మరి భయంకరంగా విస్తరిస్తూ ఉంది. అంటే చాలామంది విషయాల్లో వారికి పాప భీతి లేకపోగా, కనీసం ఇది మనం చేస్తుంది తప్పు కదా అని వారి మనస్సాక్షి వారిని గద్దిస్తున్నప్పటికీ కూడా ఆ గద్దింపును కూడా వినే స్థితిలో ఎంతోమంది లేరు అనే విషయం మనకు అర్థమవుతుందండి. మీకు బైబిల్లో ఒక ఉదాహరణ మీకు చూపిస్తాను. ఎక్కడుందంటే యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఒక సందర్భం ఉందండి. ఆ సందర్భం ఏంటంటే, కొంతమంది పరిసయ్యులు, కొంతమంది శాస్త్రులు వారు వ్యభిచారం చేస్తున్నటువంటి ఒక స్త్రీని వారు పట్టుకున్నారన్నమాట. పట్టుకుని మరి ఆమెను రాళ్ల చేత చంపాలి అనేటువంటి ఆజ్ఞ ఏదైతే ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడిందో ఆ ఆజ్ఞను గురించి యేసుక్రీస్తు ప్రభువుని శోధించాలని వారు ప్రభు దగ్గరికి ఆ విషయం తీసుకొచ్చారు. మనం ఆ వాక్యం నేను చదువుతున్నానండి. శాస్త్రులను పరిసయ్యులను ఎక్కడ అంటే యోహాను సువార్త 8వ అధ్యాయము 3వ వాక్యం నుంచి నేను చదువుతున్నాను. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలవబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను. అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలనని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించను కదా, అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయన అడిగిరి. ఆయన మీద నేరము మోపవలనని ఆయనను శోధించుచు ఇలాగున అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో వ్రాయిచుండెను. వారాయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి. ఇక్కడ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నానండి. ఇక్కడ విషయం ఏంటంటే, ఒక వ్యభిచారం చేస్తున్నటువంటి స్త్రీని వారు పట్టుకున్నారు. పట్టుకుని, అయ్యా యేసుక్రీస్తు ప్రభువా, నువ్వు ఎంతోమందికి సువార్త బోధిస్తున్నావు కదా, ఇదిగో వ్యభిచార పాపము చేత పట్టబడినటువంటి ఈ స్త్రీని రాళ్లతో కొట్టి చంపమని ధర్మశాస్త్రం చెప్తుందే, ఇప్పుడు నువ్వేమంటావు? రాళ్లతో కొట్టి చంపమంటావా? నీ నిర్ణయం ఏంటి అని చెప్పి కేవలం ప్రభువుని శోధించాలి అనే ఉద్దేశంతో వారు అడుగుతున్నారండి. దానికి ప్రభు ఇచ్చిన రిప్లై ఏంటంటే, ఓకే కరెక్టే, మీరు కొట్టండి, కానీ కొట్టే ముందు మీలో ఎవరిలో అయితే పాపము లేదో, ఎవరైతే పాపము చేయలేదో వారు ముందుకొచ్చి ఆమె రాళ్ళతో కొట్టి చంపండి అని చెప్పి ప్రభు చెప్పారనమాట. ఎప్పుడైతే ప్రభు ఈ మాట చెప్పారో అక్కడ ఏం జరిగిందో తెలుసా అండి? వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటకు వెళ్ళిరి. ఇక్కడ వారా మాట విని అనేదానికి ఒక నెంబర్ 1 ఉందండి. కింద ఫుట్ నోట్లో మనం చదువుకుంటే, మనస్సాక్షి చేత గద్దింపబడిన వారే అని కోర్చబడి ఉన్నది. ఎప్పుడైతే ప్రభు ఈ మాట అన్నారో అక్కడ వారిని ప్రభు గద్దించలేదు, అక్కడ ఉన్నటువంటి ఆ రాజ్యపు రాజు గద్దించలేదు, చక్రవర్తి గద్దించలేదు. ఎవరు గద్దించారండి? వారిలో ఉన్నటువంటి వారి మనస్సాక్షే వారిని గద్దించింది. ఎస్, నాలో పాపం ఉంది, నేను చేసినటువంటి పాపపు క్రియలు నాకు తెలుసు, ఈమె మీద రాయి వేసే అర్హత నాకు లేదు అనుకుని పెద్దవారు మొదలుకొని చిన్నవారు వరకు, అంటే అక్కడ ఉన్న వారు అందరూ కూడా ఒక్కొక్కరిగా అందరూ సైడ్ అయిపోయారండి. ఆఖరి అక్కడ మిగిలింది ఎవరు అని అంటే యేసుక్రీస్తు ప్రభు ఒక్కరే మిగిలారు. ఆయన ఎదురుగుండా ఆ స్త్రీ ఉంది. అప్పుడు ఆయన అన్నటువంటి మాట, యేసు తల ఎత్తి చూచి, అమ్మా వారు ఎక్కడ ఉన్నారు? ఎవ్వరూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా నేను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పాను.
ఈ సందర్భంలో మనం గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే, ఆ పరిస్థితులను, ఆ శాస్త్రులను, ఆ పెద్దవారిని, ఆ చిన్నవారిని ఎవరైనా గద్దించారా అండి? వారి పాపాన్ని గురించి ఎవరైనా ప్రస్తావించారా? నో. కానీ వారిని ఎవరు గద్దించారు అని అంటే, వారి హృదయములో ఉన్నటువంటి మనస్సాక్షి వారిని గద్దించింది. అక్కడి నుంచి వెళ్ళిపోయేలా చేసిందండి. అంటే ఈ మనస్సాక్షి, ఈ కాన్షియస్ అనేటువంటి ఈ క్రియ అనేది ఎంత ప్రాముఖ్యమైందో, అది ఎంత విలువైందో ఇక మనం జాగ్రత్తగా గమనించాలి. ఎవరైతే వారి మనస్సాక్షి యొక్క వారితో మాట్లాడుతున్నటువంటి మాటలు వారు గ్రహిస్తారో, వాటిని వింటారో, వాటిని బట్టి తమ జీవితాన్ని మార్చుకుంటారో, వారు ప్రభు కొరకు నమ్మకమైన వ్యక్తులుగా వారు జీవించగలుగుతారు. హల్లెలూయా. అలా కాకుండా రాటు తేలిపోయిన మొండి హృదయాలతో ఒకవారు జీవించేవారైతే వారి మనస్సాక్షికి కూడా వారు ఏమాత్రం విలువివ్వక, ఆ కాన్షియస్తో వారి హృదయంలో ఉన్నటువంటి ఆ మనస్సాక్షి వారితో మాట్లాడుతున్నప్పటికీ వారు ఆ మాటల్ని విస్మరించేవారైతే వారు ఎన్నటికీ ప్రభువుని చేరుకోలేరు అనేది వాస్తవం అండి. ఇప్పుడు ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో మీ అందరికీ ఒక మాట నేను చెప్తున్నాను. అదేంటంటే, మిమ్మల్ని ఎవ్వరూ జడ్జ్ చేయట్లేదు. నో వన్ ఇస్ జడ్జింగ్ యూ. అండ్ ఆల్సో మిమ్మల్ని ఎవరు కరెక్ట్ కూడా చేయట్లేదు. మిమ్మల్ని మీరే జడ్జ్ చేసుకోండి, మిమ్మల్ని మీరే కరెక్ట్ చేసుకోండి. ఎలాగంటారా? ఎస్, ఈరోజు రాత్రే ఒక గంట సమయాన్ని మీరు కేటాయించుకోండి. గంట సమయాన్ని మీరు కేటాయించుకొని ప్రశాంతంగా కూర్చుని ఒక పేపరు, ఒక పెన్ను తీసుకొని ప్రార్థనాపూర్వకంగా మీ మనస్సాక్షి మీ గురించి ఏమని సాక్ష్యం ఇస్తుందో మీరు రాయడం మొదలుపెట్టండి. ఎస్, ఎప్పుడైతే మీ మనస్సాక్షి మీతో మాట్లాడేటువంటి మాటలను మీరు పేపర్ మీద పెడతారో, యూ విల్ అండర్స్టాండ్ హూ యు ఆర్, యూ విల్ అండర్స్టాండ్ వేర్ యు ఆర్, అండ్ యూ విల్ అండర్స్టాండ్ వాట్ యు హ్యావ్ లాస్ట్. నువ్వు ఎలాంటి వాడవో, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, నువ్వు ఏవేమి కోల్పోతున్నావో అనే విషయాన్ని నువ్వే అర్థం చేసుకోవచ్చు. ఈరోజు ఈ వాక్యం వింటున్న వారిని నేను జడ్జ్ చేయట్లేదు. ఈ వాక్యం వింటున్న వారిని నేను గద్దించట్లేదు. ఈ వాక్యం వింటున్న వారిని నేను కరెక్ట్ కూడా చేయట్లేదు. ఐఎమ్ జస్ట్ సేయింగ్ వన్ థింగ్, దట్ ప్రభు మీలో ఉంచినటువంటి ఆ నిర్మలమైన, శ్రేష్టమైన మనస్సాక్షిలో ఉన్నటువంటి ఆ విషయాలను బయటికి తీసుకురండి. దే ఆర్ ఎనఫ్ టు చేంజ్ యువర్ లైఫ్. మీ జీవితాన్ని మార్చడానికి అవి సరిపోతాయండి. ఈరోజు ఇలా చేయడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఎందుకంటే చాలామంది వారి అవసరాల కోసమో, అత్యాశతోనో, లేదా ఇతరితర కారణాలతోనో తమ మనస్సాక్షిని సమాధి చేసి తమకు నచ్చిన లాభకరమైనటువంటి విషయాలు చేయడం మొదలుపెట్టారండి. లంచాలు తీసుకుంటూ ఉన్నారు, అబద్ధాలు ఆడుతూ ఉన్నారు, వ్యభిచారపు క్రియల్లో వారు ఉంటూ ఉన్నారు. ఇంకా మనం చెప్పుకుంటూ వెళ్తే ఈ లోకంలో ఎన్నో 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 హేయమైన, నీచమైన ఈ యొక్క బైబిల్ గ్రంథానికి ప్రభు చెప్తున్నటువంటి మాటలకు వ్యతిరేకమైన అనేక విషయాల్లో, అనేక పాపాల్లో వారు జీవిస్తూ అలాగే వెళ్తూ ఉన్నారండి. అందులో విశ్వాసులు ఉండొచ్చు, దైవ సేవకులు ఉండొచ్చు, గొప్ప గొప్ప ప్రార్థనాయుధులు ఉండొచ్చు. స్టిల్ వారి మనస్సాక్షిని వారు పక్కన పెట్టి వారు పాపాత్ములుగా జీవిస్తున్నారు, దేవునికి దూరం అయిపోతున్నారండి. బైబిల్లో కూడా కొంతమంది ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ మనస్సాక్షి ద్వారా వారు గద్దింపబడి, హెచ్చరింపబడి, ఈ మనస్సాక్షి చెప్తున్నటువంటి మాటలు విని గొప్పగా ఎదిగిన వారు ఉన్నారు. వారి మనస్సాక్షితే గద్దింపబడి కూడా వారు పడిపోయి నాశనం అయిపోయిన వారు కూడా అనేక మంది ఉన్నారండి. మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను. ఉదాహరణకి పరిశుద్ధ గ్రంథంలో మీరు యోసేపుని మీరు తీసుకున్నట్లయితే, ఈ యోసేపు మనందరికీ తెలుసు యోసేపు గురించి. ఈ యోసేపు బానిసగా అమ్మివేయబడ్డాడు, ఐగుప్తు దేశంలో బానిసగా ఉన్నాడండి. ఓకే, అప్పుడు ఒక ఆయన యోసేపును బానిసగా కొనుక్కున్నాడు. ఎవరు ఆయన అంటే ఎవరండి? పొతీఫర్, మనందరికీ తెలుసు. ఇప్పుడు ఈ యోసేపు పొతీఫర్ ఇంట్లో ఒక నమ్మకమైన బానిసగా పనిచేస్తున్నాడండి. ఇతని యొక్క నమ్మకత్వాన్ని బట్టి, నిజాయితీని బట్టి పొతీఫర్ ఏం చేశాడంటే, ఆ ఇల్లంతటి యొక్క బాధ్యత, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇంటి తాళాలు, ఇంట్లో ఉన్నటువంటి ఎనపెట్టి అంటే బీరువా తాళాలను కూడా యోసేపు చేతుల్లోనే పెట్టేసి తన పని తను చేసుకుంటా ఉన్నాడు. అంత నమ్మకంగా యోసేపు అక్కడ ఉంటున్నాడండి. అలాంటి ఒక సందర్భంలో ఏమైందంటే, ఈ పొతీఫర్ భార్య కన్ను యోసేపు మీద పడింది.
అస్తమాను విసిగిస్తూ ఉంది. ఏమనంటే నాతో పాపం చేయి, నాతో పాపం చేయి, నాతో శయనించు, నాతో పాపం చేయి అని చెప్పి. కానీ యోసేపు తన నమ్మకత్వాన్ని, తన నిజాయితీని కాపాడుకోవాలనే మొదటి నుంచి అనుకుంటున్నాడండి. అప్పుడు అలాంటి ఒక సందర్భంలో అతడు అన్నటువంటి ఒక మాట, ఆదికాండము 39వ అధ్యాయము 9వ వాక్యం మనం చదువుకున్నట్లయితే, ఆదికాండము 39వ అధ్యాయము 9వ వాక్యం అండి. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపకయుండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనెను. చూసారండి ఎంత కాన్షియస్గా అతను మాట్లాడుతున్నాడు, ఎంత చక్కగా అక్కడ బదులిస్తూ ఉన్నాడు. అంటే ఇదిగో ఈ ఇల్లంతటిలోనూ కూడా నిన్ను కదా నాకు నా యజమాని అప్పగించాడు, అలాంటి నీ పట్ల నేను ఇంత దారుణమైనటువంటి పాపాన్ని చేసి పాపాన్ని మూటగట్టుకోలేనమ్మా. దయచేసి ఈ రకంగా నాతో మాట్లాడొద్దు, దయచేసి ఈ రకంగా నన్ను ఇబ్బంది పెట్టొద్దని చెప్పి అక్కడ యోసేపు మాట్లాడుతున్నట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. అంటే యోసేపు యొక్క మనస్సాక్షి అతన్ని గద్దిస్తూ ఉంది. ఏమంటే జాగ్రత్తగా ఆలోచించండి, యోసేపు ఒక యవ్వనస్తుడు. ఒక యవ్వనస్తుడిని ఒక స్త్రీ, అందులోనూ కూడా సౌందర్యవతి అయినటువంటి ఒక స్త్రీ శోధిస్తూ ఉన్నప్పుడు యవ్వనంలో పాపం చేసేటువంటి అవకాశం ఎక్కువ ఉంది కదండి. చుట్టూ ఎవరూ లేరు. యజమాని చూస్తే పూర్తిగా యోసేపు పట్ల నమ్మకం ఉన్నటువంటి యజమాని. అలాంటి ఒక సందర్భంలో, అలాంటి ఒక సెన్సిటివ్ సిచ్యువేషన్లో పాపం చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది. బట్ స్టిల్ తన మనస్సాక్షి తనతో మాట్లాడుతున్నటువంటి ఆ యొక్క మాట, ప్రతి గద్దింపును అతడు వింటూ అతను అనుకుంటున్నాడు, ఇంత దారుణమైన పాపం చేసి నేను ఇంత ఘోరమైనటువంటి పాపాన్ని మూట కట్టుకోలేనమ్మా అని చెప్తున్నాడండి. దిస్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే. లిజన్ టు యువర్ కాన్షియన్స్. మీ మనస్సాక్షిని మనం ఎప్పుడైతే మనం వింటామో, మనలో ప్రభు పెట్టినటువంటి ఆ మంచి మనస్సాక్షి మనతో మాట్లాడేటువంటి, గద్దించేటువంటి మాటలు ఎప్పుడైతే మనం వింటామో ఆటోమేటిక్గా మనం ప్రభు దగ్గరికి మనం చేరుతూ వెళ్తామండి. హల్లెలూయా, హల్లెలూయా. మరొక ఉదాహరణ మనం బైబిల్లో చూస్తే భక్తుడైనటువంటి దావీదు. ఈ దావీదును చంపాలని అనేక దినాలుగా లేదా అనేక మాసాలుగా రాజు అయినటువంటి సౌలు ప్రయత్నం చేస్తున్నాడండి. ఒకానొక సందర్భంలో దావీదు ఏ గుహలో అయితే ఉంటున్నాడో అదే గుహలో రాజు అయినటువంటి సౌలు కూడా వచ్చాడు, అక్కడే విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు. దావీదు యొక్క అనుచరులు లేదా ఫ్రెండ్స్ అంటున్నారు, దావీదు ఇదిగో నీకు గొప్ప అవకాశం వచ్చింది, దేవుడు నీ శత్రువుని నీకు అప్పగించాడు, అతని తల నరికి నీ పగ తీర్చుకో అని చెప్పి అంటున్నారండి. కానీ దావీదు హృదయంలో ఉన్నటువంటి అతడి మంచి మనస్సాక్షి అతనికి ఏం చెప్తుందంటే, లేదు లేదు, ఇది కరెక్ట్ కాదు, ఇతడు దేవునిచే అభిషేకింపబడినటువంటి ఒక వ్యక్తి, అలాంటి వ్యక్తిని నా చేతులతో నేను చంపి నేను పాపం చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి తన మనస్సాక్షి తనతో చెప్తుందండి. ఎప్పుడైతే ఆ విధంగా తను ఆలోచించి అతని వస్త్రపు చెంగున ఉన్నటువంటి చిన్న క్లాత్ని కట్ చేశాడనమాట. అది కూడా ఎందుకనంటే, ఇదిగో దేవుడు నాకు నిన్ను అప్పగించినప్పటికీ నీ ప్రాణాన్ని నేను ఇచ్చినటువంటి విలువ ఇది అని చెప్పడం కోసం. మీకు విషయం తెలుసా అండి, దావీదు సౌలు యొక్క బట్టను కట్ చేసినందుకే చాలా బాధపడ్డాడు. అలాంటి ఒక మంచి మనస్సాక్షి కలిగినటువంటి వ్యక్తి కాబట్టే దావీదుని గురించి దేవుడు అన్నటువంటి మాట, ఇతడు నా హృదయానుసారుడు. ఏంటండి, ఇతడు నా హృదయానుసారుడు. అంటే దావీదు దేవుని మాటకు, తన హృదయంలో దేవుడు పెట్టినటువంటి ఆ మంచి మనస్సాక్షికి అతడు ఇచ్చినటువంటి విలువ అది. అందుకే దేవుడు దావీదుని రాజుని చేశాడు, చక్రవర్తిని కూడా చేశాడు. మీకు మరొక ఉదాహరణ కూడా నేను చెప్తాను. భక్తుడైనటువంటి పేతురుని మీరు తీసుకోండి. యేసుక్రీస్తు ప్రభు సేవ ప్రారంభించినప్పటి నుండి, ఆ మొదటి దినం నుండి పేతురు యేసు ప్రభు వెన్నంటే ఉన్నాడు కదండి. ప్రభువా, నీ ప్రాణానికి నా ప్రాణం అని చెప్పి చెప్తూ ఉండేవాడు. అలాంటి పేతురు యేసు ప్రభుని అరెస్ట్ చేసినప్పుడు, యేసు ప్రభుని బాధిస్తున్నప్పుడు ఆ దగ్గరలోనే ఉంటూ కూడా, నువ్వు యేసు ప్రభు శిష్యుడు కదా అని అడిగినప్పుడు, లేదు లేదు, ఆయనకి నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి అబద్ధం ఆడాడు, బొంకాడు. అవునా కదా చెప్పండి. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు నాకు ప్రభు ఎవరో తెలియదు అని చెప్పి
అబద్ధం ఆడాడు. మూడవసారి చెప్పగానే కోడి కూసిందండి. కోడి కూసింది. సరిగ్గా అదే సమయంలో యేసుక్రీస్తు ప్రభు కోడి కూయగానే పేతురుని చూస్తున్నాడు. పేతురు యేసు ప్రభువుని చూస్తున్నాడు. పేతురు యొక్క లోపల ఉన్నటువంటి ఆ మనస్సాక్షి ఏం చెప్తుందంటే, ఓ పేతురు, ఒక దినం ముందే కదా నువ్వు మాట్లాడావు, ప్రభువా ఒకవేళ ప్రాణం పోయే పరిస్థితి వస్తే నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తాను ప్రభువా అని మాట్లాడింది నువ్వే కదా. ఇప్పుడు నువ్వా ఆయన తెలియదని చెప్పి బొంకుతున్నావు, అబద్ధం ఆడుతున్నావు. పేతురు, ఇది సరైంది కాదు అని చెప్పి అతని హృదయంలో ఉన్నటువంటి మనస్సాక్షి అతనికి సాక్ష్యం ఇస్తుంది. వెంటనే బోరున ఏడ్చాడండి, కన్నీరు పెట్టుకున్నాడు, ఎంతగానో బాధపడ్డాడు. ఆ తర్వాత మీకు విషయం తెలుసా, అతడు మరణమవునంతగా ప్రభువుని వెంబడించాడు. హల్లెలూయా. తన ప్రాణం కోల్పోయేలాగా, అంటే ఆయన ఎంత ఇబ్బంది పెట్టినా ఎంత హింసించినప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క దాసునిగా శిష్యునిగా ఆఖరి క్షణం వరకు ప్రభు కోసం నమ్మకంగా జీవించాడు భక్తుడైనటువంటి పేతురు. ఎందుకంటే అతడిలో ఉన్నటువంటి తన మనస్సాక్షిని గద్దించినప్పుడు ఆ గద్దింపును తీసుకున్నాడు. ఆ గద్దింపును బట్టి మారాడు. యేసుక్రీస్తు ప్రభు కొరకు నమ్మకంగా ఉన్నాడు. ఆయన శిష్యుడిగా నమ్మకంగా జీవించాడండి. ఈరోజు అలాంటి మనస్సాక్షి కేవలం పేతురులోనో దావీదులోనో యోసేపులోనో కాదండి, ప్రతి ఒక్కరిలోనూ దేవుడు ఆ మనస్సాక్షిని ఉంచాడు. అదే నేను చెప్తున్నాను. కానీ వారి మనస్సాక్షి వారిని గద్దిస్తున్నప్పుడు, వారిని హెచ్చరిస్తున్నప్పుడు ఎందుకని మీ ఆ యొక్క గద్దింపును, ఆ యొక్క హెచ్చరికను మీరు సీరియస్గా తీసుకోవట్లేదు? ఉదాహరణకు యవ్వనస్తుడు మద్యం ఫస్ట్ టైం మద్యం తాగేటప్పుడు తప్పక అతని హృదయం అతన్ని గద్దిస్తూ ఉంటుంది. ఓ ఇదిగో నువ్వు చేస్తుంది కరెక్ట్ కాదు, నిన్ను నమ్ముకుని ఇంట్లో నీ తల్లి నీ తండ్రి నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, నువ్వు చేస్తుంది తప్పు అని చెప్పి అతడి మనస్సాక్షిని గద్దిస్తూ ఉంటుంది. దాన్ని అధిగమించి మరి తాగేస్తూ ఉంటాడు. అది 2 సార్లు 3 సార్లు 4 సార్లు 5 సార్లు అలా కంటిన్యూ అయ్యే కొద్దీ తన మనస్సాక్షి గద్దిస్తూనే ఉంటుంది. ఒక పక్క దాన్ని పక్కన పెట్టి పాపం చేస్తూనే ఉంటాడు, తాగుతూ తన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూనే ఉంటాడు. ఇలా అనేక మంది తమ యొక్క జీవితాలను నాశనం చేసుకుంటూ ఉన్నారు. తమ యొక్క మనస్సాక్షికి ఏమాత్రం విలువ ఇవ్వక, మరి దేవుని మాటకు ఏమాత్రం విలువ ఇవ్వక వారు జీవిస్తున్నారండి. మరి ఈ యొక్క మనస్సాక్షిచే గద్దింపబడి కూడా ఆ గద్దింపుని ఏమాత్రం సీరియస్గా తీసుకున్న వారు కూడా బైబిల్ అనేక మంది ఉన్నారండి. ఉదాహరణకి ఆది కాండంలోనే మనం తీసుకుంటే కయీను హేబేలు మనందరికీ తెలుసు. ఈ కయీను యొక్క అర్పణను దేవుడు లక్ష్య పెట్టలేదు. అతడి తమ్ముడైనటువంటి హేబేలు యొక్క అర్పణను దేవుడు లక్ష్య పెట్టాడు. అప్పుడు కయీను కోపం వస్తుంది. కోపం వచ్చిన దేవుడే గద్దిస్తాడు, కయీను అలా ఉండకయ్యా అని చెప్పి. బట్ స్టిల్ ఎంత గద్దించినప్పటికీ కూడా, అతని మనస్సాక్షిని ఎంత గద్దించినప్పటికీ కూడా ఆ కోపంలో ఆ ఆవేశం తన తమ్ముని రాయితో కొట్టి చంపేస్తాడండి. అగైన్ మనకందరికీ తెలుసు 12 మంది అపోస్తులు ఒకడైనటువంటి ఇస్కరియోతు యూదా ఆ డబ్బు సంచిలో డబ్బు దొంగతనం చేస్తూనే ఉన్నాడు. ఒక పక్క అతను ఉన్నటువంటి మనస్సాక్షిని గద్దిస్తూనే ఉంది, నువ్వు చేస్తుంది తప్పు 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 అని. ఎంత గద్దిస్తున్నప్పటికీ కూడా రాటు తేలిపోయినటువంటి హృదయంతో, మొండి హృదయంతో పాపం చేస్తూ వచ్చాడు, డబ్బు దొంగలిస్తూ వచ్చాడు. అదే లక్షణం, అదే అలవాటు అతన్ని చంపేసిందండి. ఈరోజు మన సంగతి ఏంటి? ఈరోజు మనం ఏ రకంగా జీవిస్తున్నామంటే, మన బ్రతుకు ఏ విధంగా ఉంది? నిజంగా మనం ప్రభు మనలో ఉంచినటువంటి ఆ మనస్సాక్షి యొక్క గద్దింపులు మనం వినేవారముగా ఉన్నామా, లేదా వాటిని నిర్లక్ష్యం చేస్తూ వస్తున్నామా? మీకు వాక్యం నేను చూపిస్తానండి. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 2వ వాక్యం మనం చదువుకున్నట్లయితే, 1 Timothians chapter 4 verse 2 చదువుతారా అండి? మొదటి నుంచి. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధీకుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందును దెయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నది. ఆ అబద్ధీకులు జాగ్రత్త గమనించాలండి. ఆ అబద్ధీకులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారే, వివాహము నిషేధించుచు సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొని నిమిత్తము
దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవులనని చెప్పుచుందురు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సింది వాత వేయబడినటువంటి మనస్సాక్షి గలవారే. ఏ మనస్సాక్షి అండి అది? అది మంచి మనస్సాక్ష? ఏమండి, ఈజ్ ఇట్ ఏ గుడ్ కాన్షియన్స్? నో. వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారే దేవుని వైపు నుండి వారిని త్రిప్పివేసేటువంటి జనులు, అబద్ధీకులను గురించి ఇక్కడ రాయబడిందండి. ఈరోజు ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో మరి మనం ఎంత మాత్రం కూడా అలాంటి వాత వేయబడిన మనస్సాక్షి గలవారమై మనం జీవించకూడదు. దేవుని మాటచే మనం గద్దింపబడినప్పుడు, దేవుని మాట మనల్ని హెచ్చరించినప్పుడు, అండ్ మీకు ముఖ్యమైన విషయం చెప్పమంటారా? ప్రభు ఒక వ్యక్తితో మాట్లాడాలంటే, అంటే దేవుడు చాలా సందర్భాల్లో ఒక మనిషితో మాట్లాడే మొదటి స్వరం లేదా మొదటి మార్గడి చెప్పమంటారా? ఆ వ్యక్తి యొక్క మనస్సాక్షి. ఎందుకంటే దేవుడు పలు విధాలుగా మాట్లాడుతూ ఉంటాడు. దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు, దర్శనం ద్వారా మాట్లాడతాడు, ప్రత్యక్షతను చూపించి ఆ దేవుడు మాట్లాడతాడు. కానీ వీటన్నిటిలోనూ కూడా దేవుడు ఒక వ్యక్తితో ఎక్కువ శాతం లేదా మొదటిగా ఆయన యూజ్ చేసేటువంటి ఆ యొక్క మార్గం లేదా ఆయన స్వరం తెలియజేసేటువంటి మార్గం ఆ వ్యక్తిలో ఉన్నటువంటి మనస్సాక్షి ద్వారానేనండి. ఆ మనస్సాక్షినే చాలామంది సమాధి చేసేస్తున్నారు. ఆ మనస్సాక్షి గద్దింపుల్నే వారు పూర్తిగా విస్మరిస్తున్నారు. నేను చెప్తున్నాను, ఎవరైతే తమ మనస్సాక్షి వారితో మాట్లాడేటువంటి మాటలను వారు విస్మరిస్తారో, వాటిని పక్కకి నెట్టివేస్తారో, వారు దేవునికి దూరం అయిపోతున్నారు. దేవుని యొక్క వాక్యానికి వారు దూరం అయిపోతున్నారు. రక్షణ ద్వారాలు మూసివేయబడతాయి. జాగ్రత్త. ఈరోజు ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు. ఇంకా సమయం మించిపోలేదండి. ఇప్పటికీ మనకి ప్రభు సమయం ఇచ్చాడు. ఇదే అనుకూల సమయము. మనము వాత వేయబడినటువంటి అలాంటి మనస్సాక్షి గలవరము కాకుండా మనము యథార్థ హృదయముతో, ఆ సెన్సిటివ్ హార్ట్తో మనం దేవుని వాక్యం తీసుకోగలిగితే, మన హృదయంలో దేవుడు ఉంచినటువంటి ఆ మాట ద్వారా మనం స్పందించగలిగితే, మన జీవితాన్ని మనం మార్చుకోగలిగితే, మనం దేవునిలో సంతోషంగా ఉండగలుగుతాం. దేవుని యొక్క రక్షణకు మనం పాత్రలుగా మనం జీవించగలుగుతామండి. కాబట్టి మన మనస్సాక్షి యొక్క గద్దింపును మనం అంగీకరిద్దాం. ఇందాక నేను చెప్పినట్టు లెట్స్ ట్రై టుడే. 1 గంట ప్రత్యేకమైన సమయం మీరు కేటాయించండి. ఈరోజు మీ మనస్సాక్షి మిమ్మును గురించి ఏ సాక్ష్యం ఇస్తుందో, ఏ మాట్లాడుతుందో వాటన్నిటినీ ఒక పేపర్ మీద రాయండి. దెన్ యూ విల్ అండర్స్టాండ్ హూ యు ఆర్, వేర్ యు ఆర్ అండ్ వాట్ యు హ్యావ్ లాస్ట్. ఈ విషయాలను మీరు గ్రహించి దేవుని వాక్యం వైపు తిరగాలని, దేవుని సత్యం వైపు మీరు నడవాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నానండి. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన ప్రభువా, మీ శ్రేష్టమైన ఘనమైన నామమునకు లెక్కలేని స్తోత్రాలు. తండ్రి, ఈరోజు మీరు మాతో మాట్లాడినటువంటి ఈ ప్రతి మాటను మా హృదయమును పలక మీద రాసుకోవడానికి సహాయం దయచేయండి. తండ్రి, అవును ప్రభువా, నీవు ఒక మానవుణ్ణి సృష్టించినప్పుడు ఆ మానవుని యొక్క నాసికారంధ్రములలో జీవవాయువును ఊదావు. అప్పుడే ఆ మానవునిలో ఒక లక్షణాన్ని పెట్టావు, అదే మనస్సాక్షి. ఆ మనస్సాక్షి మానవుడు ఎప్పుడు తప్పు చేసినా, ఎప్పుడు పాపం చేస్తున్నా ఆ మనిషిని గద్దిస్తూ వస్తుంది నాయన. కానీ కొంతమంది ఆ గద్దింపులను విస్మరిస్తూ ఉన్నారు. కొంతమంది మీ యొక్క ఆజ్ఞను అతిక్రమిస్తూ జీవిస్తున్నారు ప్రభువా. తండ్రి, ఎందరైతే ఈ వాక్యం ద్వారా మిమ్మల్ని క్షమాపణలు అడుగుతున్నారు, ఎందరైతే తమను తాము తగ్గించుకుని పశ్చాత్తాప్తులై మీకు ప్రార్థన చేస్తున్నారు ప్రభువా, వారందరినీ జ్ఞాపకం చేసుకోండి నాయన. వారందరికీ మీ ఆత్మను దయచేయండి ప్రభువా. మీ పరిశుద్ధాత్మను వారికి వరముగా దయచేసి నూతన జీవితాన్ని వారికి దయచేయవలసిందిగా, నూతన ఆత్మతో వారిని ముందుకు తీసుకెళ్లవలసిందిగా నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనండి. అందరికీ ప్రైజ్ ది లార్డ్.